బాక్సాఫీస్ దగ్గర గీత గోవిందం తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఈసారి ఎక్సలెంట్ క్రేజ్ ఉండగా విజయ్ దేవరకొండ సాలిడ్ కంబ్యాక్ ను ఈ సినిమాతో దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకోగా బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్ల ఎక్సలెంట్ రేట్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా కర్ణాటక ఏరియాలో 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు నైజాం ఏరియాలో బిజినెస్ ను కంప్లీట్ చేసుకుని మాస్ రచ చేయడం విశేషం. విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయినా కానీ నైజాం ఏరియాలో 13 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. ఇప్పుడు కింగ్డమ్ మూవీకి నైజాం ఏరియాకు గాను ఓవరాల్ గా 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతమైందని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందినా కానీ మరీ సాలిడ్ రేట్స్ కి వెళ్లకుండా డీసెంట్ అలాగే సేఫ్ జోన్ లో ఉండే విధంగానే సినిమా బిజినెస్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఈ సినిమాకు ముందు వారం పోటీలో హరిహర వీరమల్లు సినిమా ఉండగా తర్వాత వారాలలో ఇతర సినిమాలు కూడా ఉండటంతో ఓవరాల్ గా అన్నింటినీ తట్టుకొని డీసెంట్ బిజినెస్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మంచి టాక్ వస్తే ఖచ్చితంగా అవలీలగా ఈ టార్గెట్ ను అవలీలగా సినిమా సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ కెరీర్ లో మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే డీసెంట్ గా ఉన్న ఈ సినిమా ఇంతవరకు అంచనాలను తట్టుకొని నిలబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.